అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అర్థమైంది ఈ గొడ్డెల పోటీ ఆ గొడ్డెల పోటు వెన్నుపోటు అంటున్నారు. వెన్నపోటు ఎవరికి పడిచారు? మొట్టమొదటి నువ్వు శవ రాజకీయాలు చేసి శవాల మీద అవతరించిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ గుర్తించి తన తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 2 సార్లు ముఖ్యమంత్రి చేస్తే ముఖ్యమంత్రి చనిపోయిన వెంటనే ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ముఖ్యమంత్రికి అవకాశం కల్పించారో వాళ్ళ కుటుంబానికి అటు కుటుంబాన్ని వీరి కాంగ్రెస్ పార్టీని చీల్చి బయటకు వచ్చి మరో పార్టీ పెట్టినప్పుడు ఎవరికి వెన్నుపోటు పడిచారు ఒకసారి వెన్నుపోటు ద్వారా ఆవిర్భవించిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ కాదా అని అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి వైఎస్ఆర్ పార్టీని ఏర్పాటు చేసి తన తండ్రికి అంత స్థాయి ఇచ్చినటువంటి పార్టీని తొందరలోకేసి వెన్నుపోటు పొడిచింది నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరి శవ రాజకీయాల కోసం అధికార పీఠం కోసం మీరు తన సొంత చిన్నాన్ని గొడ్డల పోటీ చంపించారు. అప్పుడు ఆ గొడ్డల పోటీ ఎవరు పొడిచారు? మీరు కాదా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నాం. మరి తన అన్న ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాలని పాపం ఆడపడుచు తన సోదరి తొంత చెల్లెలు షర్మిల 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి నేను జగనన్న విసిరిన బాణం అనే ఆ బాణమే ఆమెకి పుచ్చుకొని ఆమె ఆ బాణానికి బలిపసిపోయినటువంటి సోదరి నీ చెల్లెలి కాదా జగన్మోహన్ రెడ్డి? నీ చెల్లెలికి నువ్వు వెన్నుపోటు పొడిచి కదా జగన్మోహన్ రెడ్డి అని మేము అడుగుతా ఉన్నాను. మన తన తల్లి రాజశేఖర రెడ్డి సతీమణి విజయలక్ష్మి గారు పార్టీ గౌరవ అధ్యక్షులుగా ఉంటూ మరి అందరితోనూ సానుభూతిగా తన తండ్రి చనిపోయినాడు, తన కొడుకు న్యాయం చేయండి అని రాష్ట్ర వ్యాప్తంగా పఠనం చేపెట్టి తన కొడుకు ముఖ్యమంత్రి కావాలనుకొని చేస్తే తల్లిని దూరం చేసి గౌరవాధ్యక్షుల పోస్టు తీసేసావే. తల్లికి వెన్నుపోటు పడిచినట్టు నువ్వా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నావు? చెల్లికి మోసం చేసి నువ్వా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నావు? చిన్నాన్నకి వెన్నుపోడిచి నువ్వా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నావు? చేస్తే ఆ పార్టీకి వెన్నుపోడిచి నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి అంటున్నావు. ఇన్ని వెన్నుపోటులు పొడిచింది నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి? ఆ వెన్నుపోటు ఆ పేటెంట్ అనేది నీకు మాత్రమే చెల్లు అని మేము తెలియజేస్తున్నాం. మేమెవరికి వెన్నుపోటలు పొడిచిలే, నీ మాదిరిగా ప్రజల మీద పన్ను పోటలు పొడిచిలే, చెత్త పన్ను పోటలు పొడిచిలే, శుక్లక్ పాలన మేము చేయలే. సంవత్సరం కాలంలో అనేకమైనటువంటి హామీలు మేము నెరవేర్చామనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇంకా దినం వెన్నుపోట దినం ఎవరిది దినం ఎవరు చేస్తారండి? ఒక మనిషి చనిపోతే సంవత్సరం దినం చేస్తారు. అట్లా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జూలై 4వ తేదీన ఈ రాష్ట్ర ప్రజలు భూస్థాపితం చేశారు. అది జరిగి సంవత్సరం అయితే అది తద్దినం. నిన్న వైఎస్ఆర్ పార్టీ సంవత్సరికం వైఎస్ఆర్ జగన్ పార్టీ నిన్న సంవత్సరం దినం చేశారు. ఇలాంటి దినాలు వెన్నుపోటులు మీకు మాకు కాదు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 4000 రూపాయలు పెన్షన్ అందించాం, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అందించాం. మరి అదేవిధంగా ఇవాళ చంద్రమోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు చెప్తున్నారు మరి త్వరలోనే పల్లికి వందన మొమ్మడి పథకం చేస్తున్నాం. ఇంకా 1000 రూపాయలు పంచాయతీల గ్రామాలకు ఇచ్చాం, నిధులు ఇచ్చాం చెప్పుకుంటూ చాలా మంది నాయకులు మాట్లాడాలి. కాబట్టి ఈ వెన్నుపోటు అన్నదానికి సరైనది కాదు. ఆ పోర్టు పేటెంట్లు మీరే, ఆ హక్కులు మీరే, మాకు అంటగట్టదండి. మీరు ప్రజలు బుద్ధి చెప్పారు, 11 సీట్లు పరిమితం చేశారు. ఇంకా నీకు బుద్ధి రాలే, జ్ఞానం పోలే, నీ యొక్క సైకో మెంటాలిటీ వీడలే. కాబట్టి మా పని మేము ప్రజలకు అభివృద్ధి చేసుకొని ముందుకెళ్తాం. ప్రజలు మాకున్నారు, ప్రజలు మాకు ఆశ్రయిస్తున్నారు. మా ప్రీతమ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ 93 కోట్ల రూపాయలు తెచ్చారు. అది జీవో కూడా వచ్చింది. దాని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. 136 కోట్ల నీటి కోసం తెచ్చారు. ఆ పైపులైన్ కూడా జరుగుతుంది. ప్రజల అభివృద్ధి, ప్రజల సంక్షేమం ధ్యేయంగా ఇవాళ మన కుటుంబ ప్రభుత్వం పనిచేస్తుంది. బాలకృష్ణ గారు అందుకోసం పనిచేస్తున్నారు. కానీ ఇలాంటి దుర్మూడు గర్ణాలకి ఉదవుడు మాటలకి మేము అధినేది లేదు, బెదినేది లేదు. థ్యాంక్ యూ. నమస్కారం. అధ్యక్షుల్ని నూతనంగా పార్టీ కష్టపడిన వ్యక్తుల్ని టౌన్ వెంకటేష్, ఉడుపు రూరల్ హెచ్ఎన్ రాము, లేపాచి అభిరామ్, చిలుమర్తు శ్రీనివాస్ నలుగురిని అధ్యక్షులుగా ప్రకటించినందుకు జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నిన్న వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు
జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు దినంగా ఏదైతే 2024 జూన్ 4వ తారీఖు ప్రజలకు పొడిచిన వెన్నుపోటుకు శిక్షగా ఆ రోజు ప్రజలు గట్టి గుణపాఠం నేర్పారు. ఆ గుణపాఠాన్ని మర్చిపోక వచ్చి సంవత్సరమైంది. ప్రపంచ దేశాలంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే తరుణంలో ఒక దుర్మార్గుడు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి వ్యక్తి, ఆంధ్ర రాష్ట్రంలో ఉండకుండా పరాయి రాష్ట్రంలో దాక్కున్నటువంటి డెకాయిట్, ఒక సైకో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుద్ధి మార్చుకోక వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి వీడి పిలిపిస్తే మేము ఎలా చేయాలి కార్యక్రమం అని ఆలోచన చేస్తున్న తరుణంలో వాడు ఒక ఎలక్షన్ ముందు ఒక సిద్ధమని ఇచ్చాడు. ఇప్పుడు సంవత్సరం తర్వాత ఇది ఇచ్చాడు. ఇలాంటి పేర్లు వానికే నచ్చుతాయి. ఎందుకంటే అభివృద్ధి చేసే ప్రదాతకు కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచన చేసే నాయకునికి కానీ అలాంటి పేర్లు రావు. కాబట్టి పాత్రికేయ మిత్రులందరికీ సందర్భంగా తెలియజేసుకునేది ఏమంటే, సంవత్సర కాలంలో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రం భారతదేశంలోనే అగ్రగామిగా నిలపాలని ఒక తలంపుతో జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ గారు, ఇక్కడ హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారు ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని ఇలాంటి ఆలోచన చేసే తరుణంలో ఈ మూర్ఖ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఇస్తున్నటువంటి ఈ ఆలోచనలకు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకోవాలి. ఏమయ్యా, 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రభుత్వం ఏదైనా ఈ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుందని ఒక నిరసన తెలిపితే మీకు మాట్లాడే సిగ్గులేని నాయకులు ఇప్పుడు వచ్చి మీరు ఇలాంటి కార్యక్రమాలను నడి రోడ్డు మీద చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన ప్రతి ఒక్కరి మీద ఉంది, ప్రభుత్వం మీద, ప్రతిపక్ష పార్టీ మీద అని. అలాంటి విలువలు ఉన్నటువంటి వ్యక్తిని మీరు ఈరోజు క్యాబినెట్ మీటింగ్ లో మాట్లాడాడు, నన్ను అరెస్ట్ చేసి అతన్ని అరెస్ట్ చేయాలని. ఒక దార్శకుడు, ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచన చేసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అలాంటి ముఖ్యమంత్రి మీద మీరు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఆలోచించాల్సిన సమయం. ఈ జగన్మోహన్ రెడ్డి ఒక కుటుంబ పాలన చేశాడు. తన కుటుంబం 1000 కోట్ల ఆస్తులు సంపాదించుకొని ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తే 5 సంవత్సరాలు మాట్లాడలేని వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆలోచించాల్సిన సమయం. ఎందుకంటే ఒకటి ఆలోచించాలి, చంద్రబాబు నాయుడు గారు వికేంద్రీకరణ చేస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందాలి. P4 ద్వారా ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళ ద్వారా పేదలకు మంచి జరగాలని ఒక ముఖ్యమైన ఆలోచన. ఈ రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలనే ఆలోచన, ఒక ప్రాజెక్టు ఉండాలనే ఆలోచన, పోలవరం నిర్మించాలనే ఆలోచన, ఉక్కు పరిశ్రమను స్థాపించాలనే ఆలోచన, ఉపాధి అవకాశాలు పెంచాలనే ఆలోచన, పేద బడుగు బలహీన వర్గాలు, దళితులు అభివృద్ధి చెందాలనే ఆలోచన చేస్తున్నట్టు ముఖ్యమంత్రి గారిని చూసి ఆనందపడాలి వైఎస్ఆర్ పార్టీ నాయకులని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మీరు మానుకోవాలి. భవిష్యత్తులో సలహాలు, సూచనలు ఇచ్చి ప్రభుత్వానికి, సార్ ఈ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం చేస్తే ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతుంది, అలాంటి సలహాలు ఇమ్మని ఈ వైఎస్ఆర్ పార్టీకి సందర్భంగా సూచిస్తున్నా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. రాష్ట్రం 5 ఏళ్లు గంజాయిని పెంచి పోషించారు, డ్రగ్స్ ను పెంచి పోషించారు, భూదందాలు పెంచి పోషించారు. ఇలాంటి కార్యక్రమాలన్నిటికీ చమరగీతం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రంలో చమరగీతం పాడుతున్నారు. ఇలాంటి తరుణంలో అభినందించాల్సింది పోయి 1 సంవత్సరం కాలంలోనే ఈ రాష్ట్రం ఎంత పురోగతి చెందిందో ప్రపంచ దేశాలన్నీ హర్షిస్తున్నాయి. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చూసి గర్వపడుతున్నాయి. ఆయన చేసే కార్యక్రమాల వైపు ప్రతి రాష్ట్రం చూసే సమయం. అలాంటి తరుణంలో మీరు ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన చేయడం సిగ్గుచేటు. ఈ ఆంధ్రప్రదేశ్ కి తల వంపు తెచ్చే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి వైఎస్ఆర్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. నువ్వు నిన్న మీ కార్యకర్తలు పిలిపించావు, నువ్వు ఎక్కడ దాక్కున్నావు? నువ్వు చేసిన దోపిడీ దౌర్జన్యాలు తొందరలోనే బయటపడతాయి. నీకు తొందరలోనే శిక్ష పడే రోజు కూడా దగ్గరలో ఉంది జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటికైనా మేల్కోండి. చాలా మంది పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు చంద్రబాబు నాయుడు అభివృద్ధిని చూసి, అతని దార్శికతను చూసి ఇప్పటికే పార్టీ మారారు. మీరు కూడా ఆలోచన చేయమని వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.